ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న వైసీపీ శ్రేణుల నిరసన కార్యక్రమం పెద్దాపురంలో నిర్వహించారు. పెద్దాపురం వరాహలయ్యపేటలోని లక్ష్మీనారాయణ కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం ద్వారా ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకాలని, కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ మోసాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా, ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, దానివల్ల విద్యార్థులు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అలాగే స్త్రీనిధి లేదు, మహిళలకు ఎటువంటి సంక్షేమ పథకం లేదు, అలాగే మహిళలకు కూడా ఎటువంటి సెంటు భూమి కూడా ఇవ్వలేదు, అలాగే రైతులకు కూడా అన్యాయం జరిగింది, అలాగే చేనేత వర్గాలకు కూడా అన్యాయం జరిగింది, మైనార్టీలకు అన్యాయం జరిగింది. అన్ని వర్గాలకు కూడా అన్యాయం చేసి వాళ్ళు ఈరోజు ఈ 23 నెలల్లో 3,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏ సంక్షేమ పథకం లేకుండా వాళ్ళు దోచుకునే విధంగా ఈ రోజు పరిపాలన జరుగుతుందని ఈరోజు ప్రజలకి వివరించడానికి ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే 12వ తారీఖు శుక్రవారం ఉదయం 9 గంటలకి మన పెద్దాపురం మున్సిపల్ సెంటర్ నుంచి కూడా నిరసన ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని, సానుభూతి పనులు కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూశారు. అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా, అన్ని వర్గాలు కూడా ఈ రోజు ఒక మహానాయకుడిని, ఒక మంచి నాయకుడిని కోల్పోయాం, మనం మోసపోయామని చెప్పి మళ్ళా వచ్చే ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసేందుగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తారని తెలియజేసుకుంటూ, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇళ్ల పట్టాల దగ్గర నుంచి అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్.